తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల దగ్గర ఒక దారుణమైన ఘటన జరిగింది. కన్న తండ్రి కూతురికి భయం చెప్పడం కోసం ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యంత విచక్షణ రహితంగా ఆమె పైన దాడి చేస్తుంటే ఆమె కేకలు పెట్టింది. వెంటనే అక్కడ ఉన్న ఒక పశువుల కాపరి వెంటనే దాన్నంతటి కూడా షూట్ చేసే ప్రయత్నం చేశాడు. అలాగే ఆ తండ్రి దగ్గర నుంచి ఆ చిన్నారి పాపను సేవ్ చేసేందుకు కూడా ప్రయత్నించాడు. నిజంగా దేవుళ్ళ వెళ్ళి ఆ పాపను కాపాడాడు. అసలు ఆ తండ్రి నిజంగానే ఆ నిర్మానుష్యమైన ప్రాంతానికి భయం చెప్పడానికే తీసుకెళ్లాడా, లేకపోతే వేరే కారణం ఏమైనా ఉందా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల కావచ్చు, లేదా ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, ముఖ్యంగా మంచిర్యాల లాంటి ప్రాంతంలో కూడా, సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో కూడా కన్న బిడ్డల్ని చంపేసుకుంటున్న తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, వారి యొక్క విభేదాల వల్ల బిడ్డల్ని హతమరుస్తున్న ఘటనలు చాలా వరకు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా మనం చూసాం. బోడుప్పల ప్రాంతంలో ఒక కూతురు వరుస బిడ్డను యాసిడ్ తాగించి చంపేందుకు ప్రయత్నించింది ఒక పిన్ని. అసలు ఎందుకు ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి? ఈ మంచిర్యాల ఘటన గురించి మాట్లాడుకుంటే, అతని పేరు సతీష్. ఆ బిడ్డకి 6 నుంచి 7 సంవత్సరాలు ఉంటాయి. ఇంటి దగ్గర మాట వినట్లేదని చెప్పి నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి భయం చెప్పడానికి ప్రయత్నించాడంట. చూడండి ఎంత కట్టుకథ అల్లుతున్నాడు. సహజంగా 6 నుంచి 7 లేదా 10 ఈ సంవత్సరాల్లోపు ఉన్న బిడ్డలు ఎవరైనా సరే తండ్రికి కానీ తల్లికి కానీ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సరే ఖచ్చితంగా భయపడతారు. కూర్చోమంటే కూర్చుంటారు, ఏ చెప్తే అది ఖచ్చితంగా చేస్తారు. అటువంటిది మాటే వినట్లేదు అనే ఒక అబద్ధపు విషయాన్ని చెప్పి ఆ పశువుల కాపరి ఎవరైతే అక్కడికి వచ్చి షూట్ చేసేందుకు ప్రయత్నించాడో అదంతా కూడా జరుగుతుంటే కొట్టడాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు ఈ తండ్రి. సో ఇటువంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. పాపం అమాయకమైన ఈ పసిపిల్లలు వారి యొక్క కన్న తల్లిదండ్రుల చేతుల్లోనే ఎక్కువగా ప్రాణాలు విడుస్తున్న ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. కేవలం మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే పేరెంట్స్ ముఖ్యంగా ఆ తల్లిదండ్రులకి పర్సనల్ గా విభేదాలు ఉండటం వల్ల వారి యొక్క కోపాన్ని బిడ్డల పైన చూపిస్తున్నారు. మరికొంతమంది అయితే నేను చనిపోతే నా బిడ్డలు ఏమవుతారు, వాళ్ళు అనాథలు అవుతారని చెప్పేసి కొంతమంది చంపేస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఈ రకంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? అలాగే సమాజంలో ఎందుకు ఈ రకంగా ఇంత మూర్ఖంగా ఎందుకు తయారవుతున్నారు? రీసెంట్ గా మన బోడుప్పలు కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో పోలీసులు అయితే సతీష్ పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం విచారణ చేస్తా ఉన్నారు. అసలు నిర్మానుష్యమైన ప్రాంతానికి ఎందుకు తీసుకెళ్లాడు, నిజంగానే కొట్టడానికి తీసుకెళ్లాడా, లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? నిజంగా ఇలాంటి మాటలు చెప్పొద్దు, కానీ కన్న తండ్రి చేతుల్లో కూడా చాలా మంది పసిబిడ్డలు వేరే రకంగా దాడికి గురయ్యి చనిపోతున్న ఘటనలు కూడా ఈ మధ్య కాలంలో బయటకు వస్తూ ఉన్నాయి. కన్న తండ్రి చైల్డ్ అబ్యూస్ చేసి ఆ పసిపాపలను గొంతు నులిమి చంపేస్తా ఉన్నారు, లేదంటే వారిపైన అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు. ఇవన్నీ వింటుంటేనే నాకే చాలా చండాలంగా ఉంది, నాకే చాలా చిరగ్గా ఉంది. బట్ ఇవి నిజంగానే రియల్ గానే జరుగుతూ ఉన్నాయి బయట. సో ఇలాంటి సతీషులు చాలా మంది బయట ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అసలు ఏం చేయాలంటారు? సో ఖచ్చితంగా ఇతని పైన ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేసి ఇతన్ని కఠినంగా శిక్షించాలి. మన స్క్రీన్ పైన చూడొచ్చు, ఆ విజువల్ ని ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేయండి. ఒక నిర్మానుష్యమైన ప్రాంతం, అసలు అక్కడ మనుషులు ఎవరు కూడా లేరు. ఒక పశువుల కాపరి తన ఏవైతే ఉన్నాయో ఆ పశువులు అక్కడ మేపుకుంటున్నాడు. సడన్ గా ఒక పాప గట్టిగా ఏడుస్తున్న ఆ శబ్దాలు వినిపించడంతో అతను పరుగున వెళ్ళాడు. అసలు అక్కడ ఏదన్నా జరుగుతుందా, లేదంటే ఏదైనా కుక్కలు ఆ పాపని అటాక్ చేసి అనే దాంతో అతను చాలా కంగారుగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ తండ్రి ఆ చేతిలో ఒక కర్ర పట్టుకుని చాలా విచక్షణ రహితంగా ఆమె పైన దాడి చేస్తాం. ఆ పాప కింద పడి దొల్లుతున్నా సరే ఆమెను కొడతా ఉన్నాడు. అదంతా కూడా ఆ దృశ్యాన్ని అంతా కూడా రికార్డ్ చేశాడు. దయచేసి మేము దాన్ని చూపించలేకున్నాం అదంతా కూడా, కానీ అతను రికార్డ్ చేసి పోలీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత నువ్వెందుకు ఆ రకంగా కొడుతున్నావు అని ప్రశ్నించడంతో అతను ఏం చెప్తున్నాడంటే, నా కూతురు నా ఇష్టం, అంటే నీ కూతురు నీ ఇష్టమైతే ఇలాంటి ప్లేస్ కి తీసుకొచ్చి నువ్వు కొడతావు అంటే ఇంటి దగ్గర మాట వినట్లేదు, ఇక్కడికి తీసుకొచ్చి భయం చెప్పాలి అనే ప్రయత్నం నేను చేశాను అంటూ కూడా అతను
ఆ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అదంతా కూడా రికార్డ్ అయింది. ఆ రికార్డ్ కూడా మనం చూడొచ్చు. ఈ పశువుల కాపరి గట్టిగా అడగడంతో మళ్ళీ ఆ కూతురిని వెంటనే బైక్ ఎక్కించుకుని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. సో అతను ఏం చేశాడంటే ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాని తర్వాత చాలా మంది కూడా కామెంట్స్ చేస్తా ఉన్నారు నెటిజన్స్. ఆ తండ్రిని ఖచ్చితంగా పట్టుకోండి, అతన్ని విచారించండి, అతను అసలు ఎందుకు తీసుకెళ్లాడు, ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి భయం చెప్పాల్సిన పని ఏముంది, ఈ రకంగా చాలా మంది కామెంట్స్ చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ సతీష్ అనే వ్యక్తి పైన అయితే మాత్రం ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి. పోలీసులు ఆ కోణంలో ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి. అతను నిజంగానే భయం చెప్పడానికి తీసుకెళ్లాడా, లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇటువంటి నిర్మానుష్యమైన ప్రాంతాలకు తీసుకెళ్లి కన్న కూతుళ్లను, కన్న కొడుకులను, తల్లిదండ్రులే గొంతు నులిమి చంపేస్తున్న ఘటనలు కూడా చాలా బయటకు వస్తా ఉన్నాయి. సో ఈ సతీష్ అసలు ఏం చేయాలంటారు అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.